మన దేవుడు పని చేయాలంటే మన ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన అంటే టైం వేస్ట్ అనుకుంటున్నారు చాలామందిని చూసి అసలు ప్రార్థన గురించి వాక్యంలో చెప్తారే కానీ వాళ్ళ నిజ జీవితంలో ప్రార్థన అనేది అసలు ఏ మాత్రం ఉండట్లేదు. మన ప్రార్థననే దేవుడు మెట్లుగా చేసుకుని వెళ్తాడు. అన్నీ కూడా అనిపించేసి లాస్ట్లో ఒక అండర్స్టాండింగ్ వస్తాడు. ఇవన్నీ వ్యర్థం. దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడితో ఉండటమే మనిషి పరమార్థం అనేసి ఆయన అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఈ గ్రంథం రాస్తాడు ప్రసంగి. అన్నీ అనిపించాను వేస్ట్, ఇవన్నీ అంతా కాలక్షేపం, ఇదంతా ఏదో కాలక్షేపం బఠానీలు. దైవ సాధనే భక్తి సాధనే ఇవే కరెక్టు. ఈ అండర్స్టాండింగ్ వచ్చేస్తాడు. ఆయన చివరాఖరిలో వస్తాడు. కానీ మనం దేవుడు చెప్తున్నాడు, చాలామంది చేత ఈ బైబుల్ అనేది దేవుడు రాయించాడు, మనకిచ్చాడు. మనకి కుర్తానంలోనే మనకి తెలిసిపోతుంది అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ప్రతిదీ కూడా వ్యర్థం, సమస్తం వ్యర్థం. ఏ కాలంలో ఏ కాలానికి తగ్గట్టుగా దేవుడు కాలానుగుణంగా పనిచేస్తూ ఉంటాడు. మన ప్రార్థన, మనం చేసే ఆ ప్రార్థన అనేది ఆ చీకటి సామ్రాజ్యం అనేది కుదేలుమంటది అన్నమాట. ప్రార్థన చేస్తే టైం వేస్ట్ కాదు. ఈ సామ్రాజ్యాలు అనేది ప్రసంగిలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రసంగి అనే గ్రంథాన్ని రాసింది ఎవరో? సొలొమోన్ గారు రాశారు. సొలొమోన్ రాశారు, అది కూడా వృద్ధాప్యంలో రాశారు. అన్నీ అనిపించేసాడు. అప్పటికి ఆయన అనుభవించిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే రాజుల్లో కూడా అల్లాటప్ప రాజు కాదు సొలొమోన్ అనే వ్యక్తి. అందరినీ కూడా పరిపాలించేంత పెద్ద రాజు, అంటే రాజులకు రాజు. యేసుప్రభువే ఇంకా మహారాజులే, చాలా పెద్ద రాజు అన్నమాట. బంగారం అంటే ఇప్పుడు మట్టి తీసి ఎలా పారేస్తాం మనం? మట్టి తీసి పారేసినంత ఈజీగా బంగారాన్ని వాళ్ళు అంతగా ఉండేది అన్నమాట. ఆయన దగ్గర అంత బంగారం ఉండేది, ఏం చేసుకోవాలో అర్థం కాదు. వీధుల్లో కూడా బంగారం పారేసి ఉండేది, రత్నాలు. ఏదో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ రత్నాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా వీధుల్లో అమ్మేవాళ్ళు అంట. అంతకంటే కూడా ఇంకా ఎక్కువగా ఉండేది. సొలొమోను బ్రతికిన కాలం, ఆయన కాలం వచ్చి క్రీస్తు పూర్వం 1000 లేదా 900 సంవత్సరాలు ఆ మధ్యలో. ఇప్పుడు ఆయన ఆ కాలంలో ఉన్నారు. విపరీతమైన ఆ బంగారం అంతా మంచి అభివృద్ధే. ఈ బంగారం అనేది ఇవంతా కూడా ఆశీర్వాదమే, కానీ అది తక్కువ స్థాయి ఆశీర్వాదాలు, అవి గొప్ప ఆశీర్వాదాలు కావయ్యి. అవేం చేస్తాయి అంటే దేవుణ్ణి ఆ సుఖభోగాలు అనేవి ఇవన్నీ భోగాలే. ఈ బంగారం ఆయనకి మంచి లగ్జరీ, ఆయన భక్తుడు, లగ్జరీ రాజు, భక్తుడు కూడా అన్నీ అనుభవిస్తాడు. ఈ లోకంలో ఉన్న సకల విధవాలైన పాపాలు కానీ ఏమైనా కానీ అన్నీ కూడా అనిపించేసి లాస్ట్లో ఒక అండర్స్టాండింగ్ వస్తాడు. ఇవన్నీ వ్యర్థం. దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడితో ఉండటమే మనిషి పరమార్థం అనేసి ఆయన అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఈ గ్రంథం రాస్తాడు ప్రసంగి. అన్నీ అనిపించాను వేస్ట్, ఇవన్నీ అంతా కాలక్షేపం, ఇదంతా ఏదో కాలక్షేపం బఠానీలు. దైవ సాధనే భక్తి సాధనే ఇవే కరెక్టు. ఈ అండర్స్టాండింగ్ వచ్చేస్తాడు. ఆయన చివరాఖరిలో వస్తాడు. కానీ మనం దేవుడు చెప్తున్నాడు, చాలామంది చేత ఈ బైబుల్ అనేది దేవుడు రాయించాడు, మనకిచ్చాడు. మనకి కుర్తానంలోనే మనకి తెలిసిపోతుంది అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ప్రతిదీ కూడా వ్యర్థం, సమస్తం వ్యర్థం. ఏ కాలంలో ఏ కాలానికి తగ్గట్టుగా దేవుడు కాలానుగుణంగా పనిచేస్తూ ఉంటాడు. మన దేవుడు పని చేయాలంటే మన ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన అంటే టైం వేస్ట్ అనుకుంటున్నారు చాలామందిని చూసి అసలు ప్రార్థన గురించి వాక్యంలో చెప్తారే కానీ వాళ్ళ నిజ జీవితంలో ప్రార్థన అనేది అసలు ఏ మాత్రం ఉండట్లేదు. మన ప్రార్థననే దేవుడు మెట్లుగా చేసుకుని వెళ్తాడు. చీకటి లోకం ప్రార్థన
ఇప్పుడు రాజ్యాలు, ఇప్పుడు ఉదాహరణకి రాజ్యాలు ఉన్నాయి. సొలొమోను రాజ్యం ఏర్పడింది. ఆయన రాజ్యం కూడా ఇంత అంత రాజ్యం కాదు, చాలా అదే చాలా అంటే మరీ పెద్దది కాదులే, పెద్దదే. ఈ వీళ్ళతో ఇజ్రాయేలు ఈ జనాంగాలు వాళ్ళు పరిపాలించిన ఏరియాతో పోల్చుకుంటే ఈయన పరిపాలించింది చాలా పెద్దది. ఆ దేవుడు ఆశీర్వాదమే మన ప్రార్థన. మనం చేసే ఆ ప్రార్థన అనేది ఆ చీకటి సామ్రాజ్యం అనేది కుదేలుమంటది అన్నమాట. ప్రార్థన చేస్తే టైం వేస్ట్ కాదు. ఈ సామ్రాజ్యాలు అనేది ఏర్పడతాకి భక్తులు వెనకాల ఉండి వాళ్ళ ప్రార్థనలు ఎంతో సహకారిగా ఉంటాయి. చీకటి లోకంలో ఆత్మలు, దేవదూతలు కానివ్వండి, దెయ్యాలు కానివ్వండి, ఒక రాజ్యం ఏర్పడింది అంటే దెయ్యపాత్మలు కానీ దేవదూతలు కానీ భయంకరంగా పోరాడతారు ఆకాశంలో. ఇప్పుడు ఉదాహరణకి గ్రీసు సామ్రాజ్యం ఏర్పడాలన్నా ఏర్పడటానికి కూడా ఆ కొన్ని దురాత్మలు భయంకరంగా పనిచేస్తాయి. అధిపతులు అంటే దెయ్యాలు ఉంటాయి. ఆ దెయ్యాలు ఏం చేస్తాయి అంటే పలాని సామ్రాజ్యం ఒక పెద్ద సామ్రాజ్యం ఏర్పడేటట్టుగా అవి ఎంతో కృషి చేస్తాయి. ఇప్పుడు క్రీస్తు రాజ్యం ఏర్పడటానికి కూడా ఈ దేవదూతలు కానీ మా బోటోళ్ళు పరిశుద్ధుల ప్రార్థనలు కానీ ఎంతో సహకారిగా ఉంటాయి. ఇప్పుడు దేవదూతలు మనం చేసే ప్రార్థన వల్ల ఈ దేవదూతలు బాగా పనిచేసి కనపడని రాజ్యాలను స్థాపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందంటే దాని తగ్గ ఆత్మలు పనిచేయబట్టే వస్తుంది. మనుషుల్లో పనిచేస్తాయి ఆత్మలు అనేవి. మనం దేవునికి మనం అప్పగించుకుంటే దైవాత్మలు పనిచేస్తాయి. చెడుకి అప్పగించుకుంటే దుష్టాత్మలు పనిచేసి దుష్ట విధానాలు లోకంలోకి వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. మనం చేసే ప్రార్థన అనేది చీకటి రాజ్యాన్ని కదిలిస్తుంది. కాబట్టి దైవభక్తి సాధన అనేది నేను అందుకే చెప్పేది. ఈ బైబిల్ గ్రంథంలో కూడా 6 రోజులు పనిచేయండి, మిగిలిన రోజు దైవ సన్నిధిలో గడపండి అని ఉంటుంది. అది కనీసం మినిమం కనీసం అలానా చేయండి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు లేవీలు యాజకుల్లాగా తమను తాము అప్పగించేసుకోలేరు చాలామంది కూడా. కాబట్టి కనీసం ఇది నియమం, ఒక రోజు 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు దేవుడికి అప్పగించుకోండి అనేసి పాత నిబంధనలో ఉంటుంది. దేవుడు చెప్పించాడు మోషే చేత ఈ విధంగా. కానీ గడిచే కొద్దీ మనకి బైబిల్ చదివే కొద్దీ మనకి అర్థమయ్యేది ఏంటంటే, ముందుకు వచ్చే కొద్దీ ఎదరికి కొద్దీ మనకి అర్థమయ్యేది ఏంటంటే దేవుడితో గడిపే క్షణాలు మనవి. ఈ కొటేషన్ మీకు వీలైతే ఏదైనా ఒక పుస్తకంలో రాసుకోండి. దేవుడితో గడిపే క్షణాలే మనం ఎంతగా దేవుడు స్తుతిస్తామో, ఎంత ఎక్కువసేపు మనం దేవుడిని స్తుతిస్తామో అంతగా పరలోక రాజ్యంలో మనం ప్రకాశిస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తే దేవుడు మనతో నానా విధాలుగా మాట్లాడతాడు, మంచిగా నడిపిస్తాడు. మనల్ని మనం ఏంటంటే దేవుడికి సరెండర్ చేసుకోవాలి మనల్ని మనం. ఎందుకంటే మిగిలిందంతా వ్యర్థం. మనం దేవుని ఆత్మచేత మంచిగా నడిపించబడితే ప్రార్థనలో ఉండాలి, అలాగే దైవాత్మచేత నడిపించబడాలి. దేవుడికి మహిమ అంటే గొప్ప, దేవుడికి మంచి పేరు ప్రతిష్టలు తెప్పించేటట్టుగా మనం నడుచుకోవాలి. అప్పుడు మన జీవితం ధన్యమైనట్టు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఎందుకు పుడతాం, ఇన్ని బాధలు ఎందుకు, ఈ చదువు ఏంటి, అయ్యేంటి, మాస్టర్ కొట్టడం ఏంటి, ఈ బాధలన్నీ ఎందుకు, అమ్మోళ్ళు ఇడిచిపెట్టి ఈ బందీగృహం అంటే పాఠశాల, ఈ పాఠశాలలోకి వచ్చి బాధలేంటి అన్నట్టుగా నేను అనుకునేవాడిని. తర్వాత చాలా ఆలోచించేవాడిని కూడా. అసలు నేను మా ఫ్రెండ్స్ని అడిగేవాడిని, చాలామందిని అడిగేవాడిని, ఎందుకు పుట్టాం, మనిషి పుట్టడం ఎందుకు, ఈ బాధలు ఎందుకు అని నేను అలా అనుకునేవాడిని. మా ఫ్రెండ్స్ కూడా అదే డౌట్ అడిగేవాళ్ళు. ఏమరా నాకు తెలియట్లేదు, ఏమో దేవుడు ఎందుకు పుట్టించాడే అంటే దేవుడు అంటే ఎందుకు పుట్టామో అనేవాళ్ళు. అంటే దేవుడు అనే ప్రస్తావన చదువుకునే వాళ్ళకి రాదులే. ఎందుకంటే చదువుకునేవాళ్ళు ఎవరో కూడా దేవుడు ఉండడు అని నమ్మరు. ఎందుకంటే చదువులోనే ఉండదు కదా. చెప్పేవాడు చదువు చెప్పే పంతులు నమ్మరు, కింద కూర్చునేవాళ్ళు అంతకంటే నమ్మరు.
తర్వాత ప్రభు ఏంటంటే ఆయన పట్టుకోబట్టి నాకు అర్థమైంది. తర్వాత ఆయన పరిస్థితులు, నా జీవిత పరిస్థితులు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు మొత్తానికి. నాకు తర్వాత అర్థమైంది, దేవుడితో గడిపే క్షణాలే మనవి, దేవుడు మహిమ కోసం మనం పుట్టాం. అంటే దేవుడు తన చిత్తం చేయటానికి, అంటే దేవుడి తోటలో పని చేస్తున్నట్టు, దేవుడి కోసం పని చేయాలి. మన సొంత పనులు కాదు, మన ఆలోచన ఇవి కాదు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఏం చేయాలి అనుకుంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, మన ఆలోచనలు ఎలా పెట్టుకోమంటున్నాడు, ఇవి అన్నమాట. ఇవి జ్ఞానం, దైవ జ్ఞానం, నిజమైన జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది లోక జ్ఞానం కాదు, దానికి మించి ఎన్నో రెట్లు శ్రేష్టమైన ఈ జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు. ఆ జ్ఞానమే సామెతల్లో చెప్పబడింది. ఆ జ్ఞానమే బైబిల్ అంతటా కూడా మనకు కనిపించేది. ఆ జ్ఞానం చెప్పటాకే యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. ఆ జ్ఞానం యేసు ప్రభుల వారు భూమి మీద బోధించారు. ఆ జ్ఞానం చొప్పునే మనల్ని యేసు ప్రభుల వారు నడుచుకోమంటున్నారు. ఏందన్నా ఒక రకంగా తెలియని ఏదో ఒక ఆత్మ ఆవరించినట్టు, నాకు ఏదో ఒక ఆత్మ ఆవరించినట్టు అనిపించింది. ఏంటి అసలు పెద్దగా దెయ్యాలేమో రావులే, దెయ్యం నా మీదకి ఎందుకు సత్తి. నాకేంటంటే తెలియని అసలు ఒక రకం కమ్మేసింది ఏంటో మొత్తం చాలా వరకు 60% కమ్మేసేసింది. అసలు అది ఒక రకమైన నా జీవితంలో మరోసారి చూశాను నేను. నా జీవితంలో ఇప్పుడు నేను చూడలేట, ఇక్కడ వెళ్ళలేదు, చూడలేదు కూడా. దెయ్యం రాదు నా మీదకి, అసలు దెయ్యం నిలబడదు. ఎందుకంటే అదే పని కదా, ఊరికే ఏ రక్తం అన్నానంటే అసలు ఉండవు. లేదు, అసలు నా మీద దెయ్యాలు నిలబడవమ్మా. అవి ఎంత పెద్ద దెయ్యాలైనా సరే నిలబడలేవు, అసలు ఉండలేవు. అంది ఇప్పుడు అదే పని కదా. నేనేమన్నా బయట స్వార్థకి వెళ్తా ఉంటే అప్పుడైతే అనుకోవచ్చు పట్టితే పడిని అని. అవి కూడా చెప్తాంలే. ఈ లోకం ఇచ్చే జ్ఞానం కాదు ఇది. ఇదేంటంటే దైవ జ్ఞానం. ఈ దైవ జ్ఞానం బైబిల్లో సమృద్ధిగా ఉంది. బైబిల్లో మహాపరిశుద్ధ గ్రంథం అన్నమాట అది. ఆ బైబిల్ చదివే వాళ్ళకి చాలా తెలివితేటలు వస్తాయి. అంటే నా భాషలో చెప్పాలంటే, బైబిల్ కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ కానీ మనకి అర్థం అవుతుంటే బైబిల్ పిచ్చోళ్ళు అయిపోతారు. అంటే బైబిల్ పట్టుకుని పిచ్చిపెట్టి రోడ్లు ఏమంటే బయగెట్టమని కాదు. బైబిల్ ఒక తపస్సు. అంటే మునులు ఋషులు ఉంటారు కదా, అదే పనిగా తపస్సు చేస్తారు. చాలా బాగా నచ్చింది నాకు అల్తీరు. అదేవిధంగా దివారాత్రాన్ని వాక్యాన్ని ధ్యానించండి, ఎడతెక్క ప్రార్థన చేయండి. అవే మనం ఎప్పుడు కూడా మనం వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే దేవుడు కూడా మన జీవితంలో మంచిగా పనిచేస్తాడు. ప్రార్థన మనం ఎక్కువగా చేస్తూ ఉంటే ప్రభు బాగా పనిచేస్తాడు మన జీవితంలో. వాక్యం మంచిగా చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ ప్రభావం అనేది మన జీవితం పైన ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పేది ఏంటంటే దైవ జ్ఞానం సంపాదించుకోవాలి. అది బైబిల్లో ఉంది. ఇది శ్రేష్టమైన, చాలా పరిశుద్ధమైన గ్రంథం అన్నమాట. మనం బైబిల్ కానీ అర్థమైతే అసలు బైబిల్ అనేది విడిచిపెట్టం మనం. ఎలా అంటే పాలు తాగినట్టు, స్నేహక్క గారు చెప్పినట్టుగా పాలు తాగినట్టుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఒక్కసారి ఏదన్నా, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా టెన్షన్లో ఉన్నాం, కానీ బైబిల్లో పలానా ఏదైనా ఒక వచ్చిన ఏదైనా గుర్తొచ్చిందంటే, నా దేవుడు ఉన్నాడు అదే అన్న ఫీలింగ్ వచ్చిద్ది. బైబిల్ చదివేవాళ్ళు ఎవరికైనా వచ్చిద్ది. అంటే నాకు వచ్చిద్ది, వచ్చేవాళ్ళకి వచ్చిద్ది. బైబిల్ మనకు కానీ మనం చదువుతూ ఉంటే, లోతుగా చదువుతూ ఉంటే ఇన్వాల్వ్ అవ్వాలి. అదే ధ్యానించటం. మనం అలాగని చదివితే
ఎడిక్ట్ అయిపోతాం బైబిల్కి. ఇక బైబిల్ చదవకుండా ఉండలేమన్నమాట. అదొక ధైర్యం, అదొక అండ. ఇప్పుడు ఇంట్లో తండ్రి కొడుక్కి ఏ విధంగా అయితే అండగా ఉంటాడో తండ్రి అండ అనేది ఎలా అయితే ఉంటుందో ఈ బైబిల్ కూడా చాలా అండగా ఉంటుంది మనసుకు. కానీ అంతకంటే కూడా ఎక్కువ మనసుకి అండ. అంతేకాదు మన ప్రార్థన ధైర్యం అసలు ఒకటని కాదు, అసలు ప్రశాంతత అన్నీ ఇది ఉంటే చాలు. ఇదే లోకంలా ఉంటుంది బైబిల్ చదివితే. బైబిల్ అనేది అదొక అండ, అదొక దండ. కాబట్టి బైబిల్ అనేది బాగా చదవండి, ప్రార్థన అనేది ఎక్కువగా చేసుకోండి, దేవుడి వాక్యాన్ని టైం చూసుకుని సువార్త అనేది ప్రకటించండి. ప్రభు కోసం ఇప్పుడు కూడా ప్రభు కోసం మనం కష్టపడ్డామంటే మన జీవితం అనేది చాలా ధన్యం అయిపోయినట్టే. ఇక ఇదే పరమార్థం, జీవిత పరమార్థం అన్నమాట. మనం ఎందుకు పుట్టాం? దేవుడు పని భూమి మీద జరిగించడానికి పుట్టాం, అది పర్ఫెక్ట్గా ముగించడం కోసం మనం పుట్టాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పని పర్ఫెక్ట్గా లోపం లేకుండా ముగించడం కోసమే మనం పుట్టాం, కానీ ఇంకో కారణం కాదు. మనం వేరే వాటి కోసం పరుగులు తీయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ లోకమాయలో మనం చిక్కబడకుండా చూసుకోవాలి. వ్యర్థమైన బంధాల వైపు పరిగెత్తకూడదు. ఇప్పుడు దేవుడు గుండె కొట్టుకున్నంత వరకే ఈ బంధం ఉంటుంది. గుండె ఆగిపోతే బంధం ఎటుపోయిద్ది. ఎంతోమంది కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు, తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వ్యర్థమైన బంధాల్లో చిక్కపడకూడదు, వ్యర్థమైన వ్యామోహాల్లో చిక్కపడకూడదు. లోకమాయల్లో చిక్కపడకూడదు. కుర్రోళ్ళు ప్రేమ 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 అదంతా కూడా శరీర ఇచ్చలయన్నీ, కామవాంఛలు, తిండి, ముదరష్టపు తిండిలు పుట్టించే పిచ్చి కోరికలు ఇవన్నీ. కాబట్టి అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా చేసుకోవాలి. తిండి విషయంలో భద్రపరచుకోవాలి. తిండి మనిషిని పాడు చేసిద్ది. అధిక తిండి మహాప్రమాదం. నూనె, కొన్ని ఆయిల్స్, ఇవన్నీ కూడా మసాలాలు మనిషిని కోపోద్రేకాలకి గురి చేస్తాయి, చెడు వైపు మనల్ని నడిపిస్తాయి. అన్ని విషయాల్లో మనం తెలివిగా మెలకుగా మనం దేవుడి ట్రాక్లో పెట్టుకునేటట్టుగా మనం చూసుకోవాలి. ఎవరు మనల్ని నడిపించరు, మనమే నడుచుకోవాలి. మనం దేవుడి మార్గంలో ఎందుకు నడవలేకపోతున్నాం అనేది దాని గురించి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు నడవలేకపోతున్నావు, నాకు ఏంటి పనికి మాల్సిన సహవాసాల ఉంటే తీసేసేయి. ఎందుకంటే దేవుడి కంటే మనకి ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇష్టపడే దాంట్లో 1/4 వంతు కూడా తల్లిదండ్రులు కూడా ఇష్టపడలేరు, అంత ఇష్టపడతాడు. ఇప్పుడు మనకి ఏదన్నా గాయం అయితే దేవుడు ఆ బాధ, దేవుడు మనకు కనపడ్డ సరిగ్గా యేసయ్య మనం ఆయన సరిగ్గా చూడలేకపోయినా కానీ మనం ఫీల్ అవుతాం. కొన్ని దర్శనాల్లో కానీ కొన్ని వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం యేసుప్రభుని మనం అంచనేస్తాం. మనకి దెబ్బ తగులుతుంటే యేసుప్రభు చాలా విలవిల్లాడిపోతాడు అన్నమాట. ఎందుకంటే మనల్ని కన్నది ఆయనే కాబట్టి. యేసుప్రభు దైవ కుమారుడు, ఆయన దేవుడు. నిరూపించండి ఆయన దేవుడు కాదు అని నిరూపించండి అనేసి వింటామంటున్నాం. ఆయన దేవుడు అంటాకి బైబిల్లో ఉన్నాయి, అది లోతుగా చదివితే అర్థమవుతాయి. పైన ఒకసారి చదివితే అవి ఎలా ఉంటుందంటే ఏం అర్థం కాదు, ఏదో అర్థమైనట్టు ఉండిద్ది కానీ గుడ్డెచ్చేలో పడ్డట్టు ఉండిద్ది. బైబిల్ లోతుగా చదివి దాన్ని ధ్యానించినప్పుడు, మీరు సంవత్సరాల తరబడి దాన్ని ధ్యానించినప్పుడు అప్పుడు అర్థమైతే ఆయన దైవ కుమారుడు, దేవుడితో సమానంగా ఉన్నవాడు, ఆరాధనలకి యోగ్యుడు, దేవుని కుడి పక్కన ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు. ప్రకటన గ్రంథం ఒకసారి చదివితే ఆయన శక్తి ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఫైనల్గా బైబిల్ చెప్పేది ఏంటంటే దైవభక్తి సాధనలో గడపండి. ఈ లోకంలో ఉన్నదంతా ప్రతి వ్యర్థం. శరీర కోరికలకి బానిస అవ్వద్దు. చదువును హైలైట్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే చదువు శరీర సంబంధమైంది. చదువుకుంటేనే గొప్ప. భక్తి అనేది అది ఒక మూఢనమ్మకం. ఆ టైప్లోకి వెళ్ళి ఆత్మని దయచేసి ఎవరు కూడా నాశనం చేసుకోవద్దు.
మీ లోపల ఆత్మ ఉందనేది అది తెలుసుకోండి. లక్షలు 10 మందికి కూడా తెలియదు లోపల ఆత్మ ఉంది అన్న కన్ఫర్మేషన్ ఎవరికీ లేదు. చదువుకున్న వాళ్ళు అయితే అసలు ఉండదు, ఎందుకంటే చదువులో ఇలాంటివి ఉండవు. దైవభక్తిలో గడపమని విజ్ఞప్తి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగించుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయంలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరిగానే నా జీవితం మొదటిసారి అమ్మా, నాకు అర్థమవుతుంది. ఒకసారి లోడ్ ఎక్కువైపోతుంది, ఒకసారి ఒక కమ్మేస్తుంది ఒక ఆత్మ మొత్తానికి కమ్మేసేసి. నాకేంటంటే నాకు కొంచెం యాసిడిటీ వల్ల కొద్దిగా అట్ట మాట్లాడతా కుదురుతా ఉంటాయి, కొంచెం దొరుకుతా ఆత్మ తన స్వాధీనం ఇచ్చేసి ఏంటంటే ఆత్మ మీదకి వచ్చేసి దేవుడు వచ్చి ఒక ఆత్మ ఆవరించి చాలా బలంగా మాట్లాడుతుంది. ఒక ఆత్మ మీదకి వచ్చేసి చాలా బలంగా మాట్లాడుతుందన్నా. నేను ఎప్పుడు